ఎస్తేరు మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే మళ్ళీ చదువుదురు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే 127 దేశాలను పరిపాలిస్తున్నాడు ఆయన. ఈ రాజుకు ఏం జరిగిందంటే ఒకరోజు అనౌన్స్మెంట్ చేశాడు. 127 దేశాలలో రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళందరినీ ఈయన రాజ్యంలోకి రమ్మంటాడు. ఎందుకు తెలుసా? నేను ఎలా ఆశీర్వదింపడ్డానో, నేను ఎలా ఉన్నానో అందరికీ చూపించాలని. అందరికీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరూ ఆయన కింద రాజ్యాల్లో పనిచేస్తున్నారు కనుక 127 దేశాల్లో ఉన్న రాజులందరూ వాళ్ళ రాణులతోనూ, వాళ్ళ సైన్యాధిపతులతోనూ, వాళ్ళ మంత్రులతోనూ అందరిని తీసుకొని ఆ రాజ్యంలోకి వస్తారు. వచ్చినప్పుడు విందు ఏర్పాటు చేస్తాడు. 1 రోజు 2 రోజులు కాదండి, 120 రోజులు విందు పెడతాడు ఆయన. విందు పెట్టి చక్కగా భోంచేసుకుంటుంటారు. ఈ రాజుకున్న ప్రాబ్లం ఏంటంటే తాగుడు ఎక్కువ, మత్తు. ఆ రోజుల్లో ద్రాక్షారసం బాగా తాగుతారనమాట. అదొక పెళ్ళిలో ఒక విందు, అదొక ఐటమ్స్ అనమాట వాళ్ళకి. అదొక అందరూ అన్నం తింటారు, ఇంకా ఏదో పెట్టుకుంటారు. ఇప్పుడైతే పెళ్లి చేస్తే ఘనంగా ఉండాలని 20 ఐటమ్స్ పెట్టడము, అయ్యే ఎన్ని పెట్టారు అనేది లెక్క అయిపోయింది ఇప్పుడు. ఆ విధముగా అప్పుడు ఆ ద్రాక్షారసం పుచ్చుకునేవాళ్ళు. సరే, అందరూ పుచ్చుకొని ఇలా తీసుకుంటుంటే రాజుగారు అతను ఒక సంస్థానం చూపిస్తున్నాడు. నేను 120 దేశాలకి రాజుని, ఇంతమంది రాణులు, ఇంతమంది రాజులు, ఇంతమంది మంత్రులు, సైన్యాధిపతులు, బంగారము, వెండి నా దగ్గర ఏమేమి ఉన్నాయో చూడండి అని అన్ని చూపిస్తున్నాడు రాజు. అప్పుడు చూపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఇంతేనా అంటాడు. ఏందంట అన్నప్పుడు, ఎంత చూపిస్తుంటే ఏంది ఇంతేనంట అంటే ఇంకేమి అందంగా లేదా అని అడిగాడు. అన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, రాజుగారి భార్య చాలా అందంగా ఉంటుంది అన్నాడు. అవునా, ఎలాగైనా రాజుగారి భార్యను చూడాలనుకున్నాను అన్నప్పుడు సరే అనేసి రాజు పంపిస్తాడు. రాణిని తీసుకురాపోండి అంటారు. ఆమె పేరు వస్తి. ఏం పేరు? వస్తి. ఆమె దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే రాణులందరూ ఆమె దగ్గరకు వచ్చుంటే వాళ్ళందరితో కూడా కలిసి విందు జరుగుతుంది. ఆమె విందు చేసుకుంటా ఉంది. వీళ్ళందరూ పురుషులంతా ఒక దగ్గర వేసి బాగా ద్రాక్షరసం తీసుకొని మత్తులో వచ్చిన మాటలు అన్నమాట అవి, రాణిని చూడాలనేసి. సరే, ఇప్పుడు రాణి దగ్గరకు వచ్చి, అమ్మ రాజుగారు పిలుస్తున్నారు. ఆమె ఏం చేసింది తెలుసా? రాజుగారు పిలుస్తున్నారా? ఈ సమయంలో మత్తులే ఉన్నారు అందరూ. అంతమంది పురుషుల మధ్య నేను వెళ్ళి నిలబడట మంచిది కాదు, అది నా ఒక వ్యక్తిగత జీవితానికి అది సరైనది కాదు అని చెప్పి రాణి, నేను రానని చెప్పింది. మంచి నిర్ణయంగా తీసుకుందామి, రాణిని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే, రాజా రాణిని పిలిచాము, రాణిని చెప్పింది అన్నాడు. చెప్పిన వెంటనే రాజుగారికి బీపీ ఎక్కింది తలదాకా. కింద రాజులకి మంత్రులకి అందరికీ 127 దేశాలు పరిపాలిస్తున్న రాజు తన భార్యని రమ్మంటే రాలేదే. రేపు మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా భార్యని లేచిరా అంటే 127 దేశాలు పరిపాలన రాజు పిలిచిన రాలేదు అని భార్య, నువ్వెన్ని దేశాలకు రాజా, నువ్వు పిలిచింది నేను వచ్చేదా అని అంటే. కాబట్టి ఇది చాలా మనము ఆలోచించాల్సిన విషయం. దీనికి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలా రాజా, దీన్ని వదలకూడదు రాజా అని చెప్పినప్పుడు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోమన్నప్పుడు వస్తీని పంపించేయాలి. భార్యలకు అందరికీ భయం కలగాలి, భర్త పిలిచిన వెంటనే రావాలి. రాలేదు కనుక ఆమె ఉండకూడదు అని అందరికీ భయం కలగాలని ఆ వస్తీని పంపించేస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. 2వ రోజు రాజుగారు లేస్తారు. నా భార్య ఎక్కడని అడుగుతాడు. మత్తు దిగిన తర్వాత జరిగిన విషయం అంతా చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు అందరూ కలిసి, అయ్యో రాజుగారికి రాణి లేదే, ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. ఈ కథలో పెళ్ళి కుమారుడు ఉన్నాడు, పెళ్ళి కుమార్తె కనిపిస్తుంది, మధ్యవర్త పెళ్ళిళ్ళు పేరయ్య కనిపిస్తాడు. మీరు దీన్ని గుర్తిరిగి నాకు చెప్పాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే అలా చెప్పబడుతుందో అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన చూడండి. ఎస్తేరు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల దాకా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి 4 దాకా. 2వ వచనంలో మనం గమనిస్తే, యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన సౌందర్యవంతులైన కన్యకులందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క
నపుంసుడగు హేగే వశమున అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానం అన్నిటిలో పరిచారకులను నియమించును గాక. హల్లెలూయా. రాజు ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. అప్పుడు ఒక తండూర వేశారు. ఏమని తెలుసా? రాజుగారికి భార్య లేదు, ఆయనకి ఇప్పుడు భార్య కావాలి. గనుక ఇందు మూలముగా మీకు తెలియజేయడం ఏమనగా, సకల రాజ్యాల కాడికి వెళ్ళి పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురు కావాలి, కన్యకలంతా ఎత్తుకొచ్చామన్నారు. ఏం చెప్పారు? కన్యకలంతా తీసుకుని వచ్చామన్నారు. సరే అనేసి తండూర వేశారు అందరికీ. కొంతమంది ఏం చేశారు తెలుసా? రాజుగారికి భార్య కావాలి కనుక నేనైతే సరిపోతా, హైట్ వెయిట్ భలే ఉండదు, నేను రంగులో భలే ఉన్నాను, నేను భలే మాటకారిని. ఏం కారిని? మాటకారిని. నేను బాగా పాటలు పాడగలుగుతాను, నేను బాగా ప్రసంగించగలుగుతాను, నేను బాగా తపట్లు కొడతాను, నేను బాగా కానికీయగలుగుతాను, నేనైతే సరిపోతాను ఆ రాజుకి, ఆయనకు అన్నీ చూడగలుగుతాను అని చాలామంది కొంతమంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఏం చేశారంటే నేను వెళ్తాను చాలామంది రెడీ వచ్చారు. కొంతమందిని వీళ్ళే వెళ్ళి ఈడ్చుకొని వచ్చారు. వెళ్ళి అన్ని దేశాలలో వెళ్ళి కన్యకలంతా తీసుకొని ఆ రాజు దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక కోట నిర్మించారు. కోటలో వాళ్ళని తీసుకుపోయి పెట్టారు. ఒకరిద్దరు కాదండి, 127 దేశాలలో ఉన్న రాణులందరినీ, కొంతమంది రాణులు కాకుండా మనలాంటి సామాన్య మానవుల్ని, అందంగా ఉండే వాళ్ళందరినీ, ఎవరిని? అందంగా ఉండేవాళ్ళు ఆయన రాజ్యంలోకి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. అందంగా ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడపెట్టేశాడు అనమాట. పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? చూడండి, 4వ వచనం. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియగను. ఈ మాట రాజునకు అనుకూలమైన గనక అతడు అలాగ చేసెను. 3వ అధ్యాయములోనే రాజు తన యొక్క రాజ్యం యొక్క సంస్థానం అన్నిటిలో పరిచారములు నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చెను. ఈ కన్యకలంతా తీసుకొని వచ్చారు. ఒక్కొక్క దేశంలో కాదు, అన్ని దేశాలలో కన్యకులు అందమైన వారిని తీసుకొని వచ్చారు. అయితే ఒక అమ్మ ఒక సోపు వాడుతుంది, ఇంకొక అమ్మ ఇంకొక సోపు వాడుతుంది. వాళ్ళ రంగులు రకరకాలుగా ఉంటాయి, వాళ్ళ దగ్గర స్మెల్ ఒక రకరకాలుగా ఉంటాయి కదా. అందుకని రాజుగారు ఏం చేశారంటే వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు ఏర్పాటు చేశాడంట. ఒక కోట ఏర్పాటు చేసి కోటలో వాళ్ళందరినీ పెట్టి వాళ్ళందరికీ మంచి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి పెట్టాడంట. బాగా వినాలి. ఎందుకు? శుద్ధి కలగాలి. రాజు కాడికి వెళ్ళాలంటే అపరిశుద్ధంగా వెళ్ళకూడదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులైతేనే ఆయన చేరగలుగుతాం. మన ప్రియుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక కోట్ల కొన్ని దేవదూతల చేత ప్రతిరోజు నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు గనక పరిశుద్ధత ఉంటేనే నీ రాజు నువ్వు కలుసుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో రాజు నువ్వు ఒకరోజు స్నానం చేయకపోయినా పర్వాలేదని సర్దుకోవచ్చాము, కానీ ఆ రాజు ఒప్పుకోడు. పరిశుద్ధత, నీ పరిశుద్ధత కోసమే ఆయన సుగంధ ద్రవ్యాన్ని ఏర్పాటు చేసి నీకు ఒక కోట ఏర్పాటు చేసి కోటలో నీకు కొంతమంది మనుషులు దాదీల్ని పెట్టి నీకు రెడీ చేపిస్తున్నాడు, నీ దగ్గర పరిమళ వాసన రావాలనేసి. అమ్మా నాకు వయసు అయిపోయింది కదా, నేనేం చేస్తానులే అంటావేమో. వయస్సు కాదు, నువ్వు మరణించిన వెంటనే 16 ఏళ్ళ అమ్మాయిగా బయటకు వస్తావు. నువ్వు ముసిలాంగా రావు. 16 ఏళ్ళ వయసు బయటకు వస్తుంది. దేవుడు యవ్వన ఆత్మను పెట్టింది, ముసిల ఆత్మను కాదు. దానికి క్లూ చెప్పేదా? వయసు అయిపోయి వెనకొస్తున్న రోషం వల్ల వస్తుంది. గమనించారా? వయసు అయిపోతున్నగానే రోషం ఎలా ఉంటుందా? పసి వయసులో రోషం వస్తుంది రాదమ్మా? వస్తుంది. అంటే ఆ వయసు, ఆ ఆత్మ, ఆ యవ్వన వయసు అన్నమాట. అది దేవుడు మానవుని సృష్టించినప్పుడు, మట్టితో రూపించినప్పుడు తన యవ్వన వయసుగా పెట్టాడు, కానీ పసిబిడ్డగా పుట్టించలా. దేవుడు మానవుణ్ణి యవ్వనుడిగా పుట్టాడు కనుక యవ్వన ఆత్మను ఉంచాడు. కనుక మనలో ఉండేది యవ్వన ఆత్మ ఉండేది. అది 60 ఏళ్ళు 90 అయిపోయినా కానీ ముసిరోడు తగ్గేదే లేదనమాట. అంతే కదా, అది లెక్క. అందుకని నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు భాగ్యమైనా కూడా దేవుని దగ్గర చేరినప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిగా బయటకు వస్తుంది. ఆమె ఆశ్చర్యపోతుంది, నేనేంటి ఇలా ఉన్నా. హల్లెలూయా. బ్రహ్మయ్య కూడా 16 ఏళ్ళ అబ్బాయిగా బయటకు వస్తాడు.
ఈ రూపాలు ఉండవు. ఈ రూపము దీనికి మాత్రమే ముసిలి రూపము, కానీ ఆత్మకి ముసిలితనము లేదు. మహిమమ్మ 16 ఏళ్ళ అమ్మాయిగా బయటకు వస్తుంది. ఎంత ఆనందం అది! నిజం అబద్ధం అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? కనురెప్పపాట్లో మారతారు మీరు, కనురెప్పపాట్లో మీరు మార్పు నందుతారు, మహిమ స్వరూపం వస్తుంది మీకు, నా ఎద్దుకు వస్తారు మీరు. పునరుద్ధాన శక్తి అది, దేవునికి మహిమ. అలాంటి అద్భుతం ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం ఇక్కడికి వస్తుంది సామాన్యం అనుకుంటున్నారు మీరు. అసలు ఎన్ని కోట్లు పెడితే నీకు అలాంటిది వస్తుంది అనుకుంటున్నారు మీరు? నీ పరిశుద్ధమైన క్రియలతోనే దీన్ని సంపాదించగలుగుతావు, కానీ నీ రూపాయితో, నీ ఆశతో, నీ అందంతో కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఏం చేశారంటే అక్కడ పెట్టారు. ఈ పెట్టిన వాళ్ళల్లో ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు ఎస్తేరి. ఎవరు ఆమె పేరు? చూడండి 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఎస్తేరి కనిపిస్తుంది అన్నమాట. 2:5 అమ్మా. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషోనుకు పుట్టిన షేమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒకడు ఉండెను. ఎస్తేరు అనే ఆమె వేరే రాజ్యములో ఉన్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఒకరోజు యుద్ధం జరగటం వల్ల ఈ దేశపు రాజు అక్కడుండే మనుషులు జయం పొంది అక్కడ కొంతమందిని ఈడ్చుకొచ్చుకున్నాడు, బలమైన వారిని, పనికి వస్తారని. ఆ తీసుకొచ్చిన వారిలో, చెరగొని తీసుకొచ్చిన వారిలో ఎస్తేరు అని ఒక ఆమె ఉంది. ఆమె తల్లిదండ్రులు ఆ యుద్ధంలో కోల్పోయారు. ఆమె తల్లిదండ్రులని ఆ యుద్ధంలో కోల్పోయింది కాబట్టి బాబాయ్తో వచ్చేసింది, చిన్నాన్నతో వచ్చేసి ఆమె ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు రాణుల్ని, అంటే కన్యకలు కావాలి, రాజుగారికి భార్య కావాలని కన్యకలనంతా వెతికినప్పుడు ఈ ఎస్తేరు అనే ఆమెను కూడా ఈడ్చుకుపోయి అక్కడ వేస్తారు. ఈ మంట రూపవంతురాలు, సుందరమైనది, రూపవంతురాలు, దేవుని యందు భయభక్తి కలిగింది. అయితే ఏం జరిగిందంటే ఈమెను ఎప్పుడైతే అక్కడ తీసుకుపెట్టారో వచ్చిన వారందరికీ ఈ ఎస్తేరమ్మ చాలా అందంగా ఉందంట. ఏది? 127 దేశాలలో ఉండే రాణులు కాకుండా, రాణులు అంటే వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళు వేరుగా ఉంటారు. మనలాంటి సామాన్య వాళ్ళు మనం పాన్స్ పౌడర్ పోస్తాం అంతే కదా, కానీ వాళ్ళు వేరు కదా. వాళ్ళు అన్నీ పూసేటివన్నీ వేరు, మేకప్ బాక్సులు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఎంతమందికి మేకప్ బాక్సులు ఉన్నాయి? ఒక్కరు కూడా చేయబోయే కదలా. ఇప్పుడు ఏం జరిగిందంటే రాణులు వచ్చుండారు ఇక్కడికి. రాణులు వచ్చుంటే వాళ్ళ అందం ఎలా ఉంటుందిరా, వాళ్ళ దగ్గర సువాసన ఎలా ఉంటుంది. అయితే మామూలుగా కొంతమంది కన్యకుల్ని, అందమైన వారిని అందరినీ పిలుచుకొచ్చుంటే సామాన్య మానవులో ఉండే ఈ అమ్మ కూడా వచ్చినది ఎస్తేరమ్మ. అయితే ఆమె చాలా అందంగా ఉంది, సుందరవతి అంట అక్కడ రాయబడింది. రాజుగారు ఏం చేశారంటే వీళ్ళందరికీ, ఈ స్త్రీలందరికీ హేగే అంటే తెలుసు కదా, ఆడ కాకుండా మగ కాకుండా మధ్యవర్తగా ఉండే బిడ్డలని హేగే అంటారు. నపవంశకులు వాళ్ళని ఈ రాణుల దగ్గర పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అట మగవాళ్ళు కాదు, వాళ్ళు ఇట ఆడవాళ్ళు కాదు, కాబట్టి ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకనేసి వాళ్ళు చక్కగా వాళ్ళు బాగా, ఇప్పుడు మనం చూడండి ఎక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్కి వెళ్ళినా మన వాళ్ళు పాపం ఏం అనరు కదా. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి నేను పాస్టర్గా ట్రైన్లో వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కారు, నేను గమ్మనే చూస్తున్నా. పాస్టర్ గారి దగ్గర అందరూ అడుక్కుంటూ వస్తున్నారు. పాస్టర్ వచ్చి పాస్టర్ బావా ఏదో నీవు అన్నాడు. అప్పుడు నేను గమ్మున చూసా, పాస్టర్ గారు గమ్ము, నా కాడి ఏముంటాయమ్మ అనేది, కానుగులు వచ్చి ఉంటాయి కానీ తీయ బయటికి అరింది. నేను మన వాళ్ళ జోలికి రారు కదా, గమ్మునున్నా నేను. అంటే వాళ్ళు మాటలు చూడసి ఎట్టుంది, పాస్టర్ గారు ఎత్తి ఇచ్చాడు, వెళ్ళిపోయారు. వాళ్ళు మగవాళ్ళ జోలికి వెళ్తారు కానీ ఆడబిడ్డల జోలికి రారు. కాబట్టి అప్పుడు కాలంలో రాణుల దగ్గర వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇలా పెట్టుంటే పెట్టిన వాళ్ళలో ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఆ వైపు చూసినప్పుడు చాలా సుకుమారిగా, సుందరవతిగా, అణుకుమణుకుగా చాలా చక్కగా ఉందంట. అప్పుడు ఆమెను చూసి అప్పటికప్పటికే ఆమెకి స్పెషల్ రూమ్ రెడీ చేసినాడు. వచ్చిన వెంటనే తెలిసిపోయింది ఆ అనుగుణము, ఆ పద్ధతి. వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకోవడం, మోకరించడము, దేవుని సన్నిధిలో కూర్చునే విధానము, వినే విధానము, వినినప్పుడు హల్లేలూయా చెప్పే విధానము, స్తోత్రాలు చెప్పే విధానము, అభిషేకం పొందుకునే విధానము, వాక్యం విని వెంటనే వెళ్ళి చక్కగా నడుచుకోవడము, ఈ వన్నెలన్నీ కనబడిపోతాయి వాళ్ళకి. ఎప్పుడైతే కనపడిపోయిందో ఆయన వండుకొని ఆమెకు అప్పుడే స్పెషల్ రూమ్ రెడీ చేశాడు. రూమ్ స్పెషల్గా పెట్టేశాడు. ఆమెకి భోజనం ఎక్కడుంది తెలుసా? రాజుగారు భోజనం పంపించాడు ఆమెకి. తపల కొట్టరా ఎస్తేరమ్మా, వెళ్ళడమే చూసావా?
నిజంగా అండి ఆశీర్వాదం అది. ఆమెకేం చేశారు, రాజుగారు, నేను మీకు టైం లేదు అందుకని నేను కథ రూపంలో చెప్పేస్తాను. ఆమెకు ఒక కావాలంటే 2:9 ఉంది, చదవండి. ఎస్తేరు 2:9 అతి శ్రేష్టమైన స్థానంలోకి వెళ్ళిపోయింది. రావడం, పెళ్ళి కుమారుడు కోసం కన్నికలంతా పోగు చేసి ఒక కోటలో చేర్చిన తర్వాత వాళ్ళల్లో వచ్చిన వెంటనే కొంతమంది ఎమర్జెంట్గా ఎత్తబడతారనమాట. స్పెషల్ అనమాట వాళ్ళకి. ఆమెను సపరేట్గా చేసేసాడు. ఆమెకి రాజు భోజనం ఏర్పాటు చేశారు. రాజు దగ్గర ఉండే కొంతమంది కన్నికలు ఆమెకి ఏర్పాటు చేసేసాడు. అప్పటి నుంచి ఆమెని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. రాణి ఒక పోషణ ఆమెలో కనబడపోయింది. రాణులు ఎవరో తెలిసిపోతారు, రాజ్యం స్వతంత్రించుకున్న వాళ్ళు ఎవరో తెలిసిపోతారు, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరో తెలిసిపోతారు, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ మాట తీరు మొత్తం తెలిసిపోతుంది. అర్థమవుతుందండి? తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళందరినీ పెట్టాడు 6 నెలలు. వాళ్ళ సంవత్సరం రోజులు ఒక కోటలో పెట్టాడు. 6 నెలలు గోపురపు తైలం అంట. ఏం తైలము? గోపురస తైలము. 6 మాసములు గోపురస తైలముతో వాళ్ళకి స్నానాలు. 6 మాసాలు సుగంధ వర్ణములతో. 2:12 ఉంది. సంవత్సరం రోజులు. ఎన్ని రోజులు? సంవత్సరం రోజులు సుగంధ ద్రవ్యాలతో వాళ్ళకి స్నానాలు చేపిస్తూ వాళ్ళ శరీరము అన్నీ శుభ్రంగా అయ్యే విధంగా వాళ్ళని అలా తయారు చేపిస్తున్నట్ట. అమ్మ అర్థమవుతుందా? ఇది కానీ నీకు అర్థమైపోయింది అనుకో, నువ్వు ఇంకా మురిగ్గానే ఉంటావు. నీకు మురికే ఉంటావు, నువ్వు పరలోకం బాలవు. జాగ్రత్త. నీ మురికినంతా తీసివేసి నీ అలవాట్లని, నీ బుద్ధులని, నీ ఆలోచనను, నీ ఇంటికన్నీ శాస్త్రాలన్నీ, నీ వంశం అన్నీ ముగిసిపెట్టి ఆయన ఒక వాసన ఇష్టపడే విధంగా ఆయన ఇచ్చిన సుగంధ ద్రవ్యాలు, ఆయన ఇచ్చిన పరిమళ తైలం పూసుకుంటూ నీ పొగడలు పూస్తే కుదరదు ఇక్కడ, నీ సాంప్రదాయాలు కుదరదు ఇక్కడ. ఆ రాజ్యంలోకి సెట్ కాదు. భూలోక సాంప్రదాయాలు, భూలోక మాటలు, భూలోక శాస్త్రాలు పరలోకంలోకి పనికి రావు. పరలోక మహిమ, పరలోకములో ఉన్న ఆ అద్భుతమైన ఆ మహిమలో చేరాలంటే అవి ఇప్పుడు నీలో కనపడాలి. నువ్వు ఎక్కడ నిలబడ్డా కనపడిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరం 12 నెలలు. 6 నెలలు సుగంధ ద్రవ్యాలతోనూ 6 నెలలు గోపురస తైలంతోనూ కన్నికని సరిచేస్తూ ఉన్నారు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఆమె రాజు దగ్గరకు పోయే అవకాశం వచ్చింది. ఇంకందరినీ రాజు దగ్గరకు పంపిస్తారు. రాజు దగ్గర పంపించినప్పుడు రాజు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆమెను చూస్తాడు. సాయంకాలం పూట రాజు దగ్గర పంపిస్తారు ఆమెని. 2వ రోజు సాయంత్రం బయటకు వస్తుంది. ఆయనతో కూడా నపుంసకులందరూ ఉంటారు, రాజుతో కూడా. వాళ్ళు రాజు అందరూ కలిసి ఆమెతో సహవాసం చేస్తారు. అంటే ఆ మాట తీరు, ఆమె కూర్చునే విధానం ఎలా ఉంది అన్ని చూసి ఆడ సాయంత్రం వెళ్ళింది. బైబిల్ రాయబడింది, సాయంత్రం వెళ్ళి మరుసటి దినము 2వ రోజు బయటకు వచ్చినప్పుడు రాజు మర్చిపోకుండా ఆమె పేరు కానీ పిలిస్తే ఆమె రాణి. మర్చిపోకూడదు ఆమె పేరు, ఆయన ఆమె రాణి. అలాగా వంతు వచ్చినప్పుడు అప్పుడు ఎస్తేరము వంతు వస్తుంది ఒకరోజు. ఇక్కడ ఏముందంటే రాజు యొద్దకు పంపించటానికి స్త్రీలను 6 మాసముల సుగంధ ద్రవ్యములతో 6 మాసములు గోపురస తైలముతో సిద్ధం చేసి వాళ్ళకి రాజుగారు భోజనం పెట్టి రాజుగారు పద్ధతులంతా వీళ్ళలో ఎలాగో అలాగ చేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అలంకరించి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని మార్చి వీళ్ళని ఆయన దగ్గరికి పంపించే బాధ్యత ఆ షండులది, వాళ్ళది, నపవంశకులది. ఇప్పుడు వీళ్ళందరినీ ఇలా తయారు చేసిన తర్వాత ఎస్తేరమ్మ వంతు వచ్చిందంట. చాలామంది వంతులు వచ్చుండాయి, ముందు వచ్చుండాయి, నేను మీకు చెప్పలేదు, ముగిచ్చా. వంతులు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా కావాలమ్మా అని అడిగినప్పుడు ఆ రాణులు ఏమడిగితే అది ఇస్తారంట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు అద్దం కాడికి వెళ్ళినప్పుడు రాజుగారి కట్టిష్టమో వీళ్ళకి తెలుసు, ఎందుకంటే రాజుతో కూడా ఉన్నాడు కాబట్టి, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. రాజుగారికి ఏ ఒక అమ్మాయి అయితే ఇష్టపడుతుంది, ఎలా ఉంటే తెలిసి కాబట్టి ఆ విధంగానే రెడీ చేస్తారంట. వాళ్ళని రెడీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అద్దంలో చూసుకుంది ఎవరు? మహిమమ్మ చూసుకుంది, కొద్దిగా తక్కువగా ఉంది అందం అని ఇంక 2 చైన్లు ఎత్తేసుకునింది. అంటే వీళ్ళు అలంకరించింది కాకుండా ఇంక 2 ఎత్తి తగిలించుకునింది. బాగలేదు, ఇంకేం అనకూడదు, ఎందుకంటే ఆమె అడిగింది ఇవ్వాలని చెప్పాడు రాజుగారు. వీళ్ళు ఎగస్ట్రాగా వేసుకున్నారు, నేరుగా లోపలికి పోయారు. రాజుగారు పోబెట్ట అన్నాడు, వెళ్ళిపోయింది.
ఈ విధముగా ఒక్కొక్కరు వెళ్తున్నారు. వీళ్ళు షండులు అలంకరించిన దానికంటే కూడా ఎక్కువగా పొగరు రాస్తున్నారు, ఎక్కువగా సెంటు కొడుతున్నారు, గొప్ప తట్టుకోలేక తరివేస్తున్నాడు రాజుగారు. అవును, తట్టుకోలేకపోతున్నారు రాజుగారు. ఇదేంద్రా ఈ విధంగా ఉన్నారు కనిపిస్తున్నారని. అయితే ఎస్తేరమ్మ వంతు వచ్చినప్పుడు ఎస్తేరమ్మను కూర్చోబెట్టి ఎస్తేరమ్మను అలంకరిస్తుంటే ఆమె అక్కడ రాయబడింది. చదివే కదమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. వచ్చినప్పుడు అలంకారము కాక, చూసారండి, వాళ్ళు అలంకరించిన అలంకారం కాక ఆమె ఏమీ కోరలేదంట. హల్లెలూయా. ఆ షండులు ఏం అలంకరిస్తున్నారు? ఆ యువరాజుకి ఆయన దగ్గరకు పోవడానికి సర్వలోక సృష్టికర్త, సర్వలోక రాజు ఆయన, ఈ ప్రజలు ఆయన సన్నిధిలో నివాసం చేయాలి గనక వాళ్ళతో స్నేహం చేయడానికి ఆ రాజ్యపు అలవాట్లు, ఆ రాజ్యపు వాసన, ఆ రాజ్యపు పనులు వాళ్ళకి నేర్పించి సరిచేసి తీసుకురావాలని చెప్పి తన మధ్యవర్త ఏం చేస్తే అది అలంకరించుకొనే పోవాలి. కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవడం ఏం చేయాలి? అలంకారం. అది ఈలోక అలంకారము ఇవి, అక్కడ పోయే అలంకారము పరిశుద్ధ క్రియలు. పరిశుద్ధతలో భాగం ఇది. ఎంత ఒక్కొక్కటి దశం భాగం ఇవ్వడం, ఉపవాస ప్రార్థన ఉండడము, తెల్లని వస్త్రములు ధరించుకోవడము, కుటుంబంలో ప్రార్థన చేయడము, సువార్తకి వెళ్ళడము. అర్థమవుతుందా? పరిశుద్ధమైన క్రియలయ్యి. ఆదివారం ఒక్క రోజు పట్టు చీర కట్టుకొని టకటకటకని చర్చికి వచ్చేసి ఆ తర్వాత అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అలంకరించుకొని, నీకు ఇష్టం వచ్చింది అలంకరించుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పరలోకం చేరుదువా? అర్థమైన వాళ్ళు చెప్పండి. అర్థమవుతుందా తిమోతి గారు? నువ్వు కూడా భాగమే దాంట్లో, పరలోకం వెళ్ళాలిగా. షండు ఆ మిగతా వాళ్ళని అలంకరించినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెత్తేసుకున్నప్పుడు పై వచనంలో వాళ్ళని ఆయన ఒప్పుకోలేదు రాజు. ఎప్పుడు ఎస్తేరమ్మ వచ్చినప్పుడు, ఎస్తేరమ్మను అలంకరించినప్పుడు ఎస్తేరమ్మ ఏదీ కోరలేదంట. ఆయన ఎలా అలంకరించాడో, ఆ రాజుకి ఎలా ఉంటే ఇష్టమో అలా అలంకరించాడో ఆ విధముగానే ఆమె అలంకరించుకొని నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిందంట. హల్లెలూయా. వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేశాడు చూస్తాం. 16, 17 చూడండి. 2 ఎస్తేరమ్మ వెళ్ళటం జరిగింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా తపట్లు కొట్టరా రాణిగా నియమించెను. ఆయన కిరీటము, పెళ్ళి కుమారుడు కిరీటము తీసి ఆమె ఎస్తేరమ్మకు పెట్టాడంట. ఈరోజు పరలోక రాజ్యం ఒక రాజ్యమే కాదు, భూలోకం, నరకం, సర్వలోకాలని పాలించే యువరాజు, సర్వలోకాలని పాలించే మహారాజు ఏ అలంకరించుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటివి అలంకరించుకుంటే ఆయనకి ఇష్టం అనేది నెక్స్ట్ వారం చూస్తాము. ఇప్పుడు మాత్రం చూపుల వరకే జరిగాయి. చూపులు ఆ రాజుకి మనం ఇష్టపడితేనే నీ పేరు పెట్టి పిలుస్తాడు, లేకపోతే లేదు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా నీ పేరు ఆయన తెలియకపోతే లేదు. ఈరోజు పాస్టర్ గారికి పాస్టమ్మకి మీ పేర్లు తెలిసిన ఉండారా? నీ పేరు కూడా తెలియదంటే పాస్టమ్మ గారికి ఏసేకి ఏం తెలుస్తుంది? నీ పేరు ఎప్పుడు తెలుస్తుంది పాస్టమ్మ గారికి? ఎప్పుడు తెలుస్తుందమ్మా? ఎప్పుడు తెలుస్తుందో కూడా తెలియదు కదా. ఒక ఆయన ఉన్నాడు, 7 మంది కూతుర్లు పుట్టాడు ఆయనకి, కొడుకు ఒకడు పుట్టాడు. చదువు లేని కాలం. ఈ 7 మంది కూతుర్లు పేర్లు పెట్టారు కదా. నీ 7 మంది కూతుర్లు పేరు చెప్పంటే తెలియదు ఆయనకి, తెలియదు. అప్పుడు
ఒకే పేరుతో అందరిని పిలుస్తాడు. 7 మందిని పిలుస్తాడు ఒకే పేరుతో. ఏమని వెంకటలక్ష్మి, చిన్న వెంకటలక్ష్మి, పెద్ద వెంకటలక్ష్మి, నడుపు వెంకటలక్ష్మి, ఇంతే. తండ్రికి గుర్తు లేకుండా. ప్రియులారా, సేవకులతో ఎక్కువ సహవాసం చేసినప్పుడు నీ పేరు గుర్తుంటుంది. దేవునితో ఎక్కువ సహవాసం చేసినప్పుడు నీ పేరు దేవునికి గుర్తుంటుంది. దేవునికి గుర్తుండాలి. హల్లెలూయా.